లక్షవారానికి మధ్యలో వచ్చింది ఆదివారం లేదుగా, శుక్రవారం తర్వాతేగా వచ్చింది. అంటే ఆదివారం అంటే ఈ చిరాకు పట్ట కారణం ఏంటంటే ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి. పోనీ మానేకపోయావా? మానేస్తట్టండి బాబా, దేవుడు మామూలుడు కదా, స్వప్నతోడు కాళ్ళు ఎరగొడతాడేమో, లేకపోతే గ్యాస్ స్టవ్ దగ్గర వంట చేస్తున్నప్పుడు గ్యాస్ లీక్ చేస్తాడేమో. ఇదేంటిది? మీ అత్త అనుకున్నావా? నీ మీద కోపంతో గ్యాస్ లీక్ చేయడానికి మీ ఆయన అనుకున్నావా? వెనక మెవలకు వచ్చి దబాదబని బాధటాకి దేవుడు అట్లా చేస్తాడండి? మాని రాకుండా మానేసి ఎట్లా మానేద్దామండి? ఆజ్ఞ ఒకటి పెట్టాడు ఆయన, ఏమని? 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజున విశ్రాంతి దినములు. దేవుని మందిరానికి ఎవరైతే దేవుని మందిరానికి రారో గ్రంథంలో నుంచి వాళ్ళ పేర్లు కొట్టేసేయండి, రాళ్లతో కొట్టి. మరి అంత ఘాటుగా హెచ్చరించినప్పుడు రాక తప్పదు కదండి. ఎందుకు అంత బాధపడుతూ ఎందుకు రావాలి? వచ్చిన దగ్గర నుంచి ఏమైనా సంతోషంగా ఉంటారా? దయచేసి అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కాదు, అప్పుడు అట్లా అంటావా? హల్లెలూయా. దయచేసి అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించాలి గట్టిగా. ఇప్పుడు కాదు, అప్పుడు. కొట్టు కొట్టు, గట్టి కొట్టు, మా పోరు తట్టుకోలేక. ఎందుకు ఈ బాధలన్నీ? దేనికి? ఎందుకు ఈ బాధలు? దేవుని మందిరం యొక్క విశిష్టత, దేవుని మందిరం యొక్క ప్రాధాన్యత, దేవుని మందిరం యొక్క ఘనత అంటే ఏమిటో తెలియక దేవుని మందిరాన్ని కాదు, అసలు విశ్రాంతి దినాన్ని ఘనముగా ఎంచితేనే దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తాడట. ఘనముగా ఎంచితేనే భూమి యొక్క ఉన్నత స్థలాల మీదకి ఎక్కిస్తే, ఇక దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో గడిపితే ఇంకెంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.